హాయ్ ఫ్రెండ్స్, కేఎఫ్సీలో ఉన్నాము. ఇప్పుడు తిరుపతి కేఎఫ్సీకి వచ్చాము. బకెట్ చికెన్ తిందామని వచ్చినాను. ఎవరు లేరు, బకెట్ చికెన్ తీసుకున్నాను. చూపిస్తాను ఇప్పుడు మీకు. పెద్ద బకెట్ చూడండి ఎంత ఉందో ఒక్కొక్కటి. ఒక బకెట్ చాలా పెద్ద బకెట్ ఇది. తినేసిన తర్వాత ఇంటికి తీసుకుపోయి దీంట్లో నీళ్ళు పట్టుకొని బాత్రూంలో వేసుకోవాలి. 649కి లెగ్ పీసులు అన్నీ కలిపి వేసేసి ఉన్నారు. మొత్తం బకెట్లో వేసి ఇక్కడ ఇచ్చేసినారు. లెగ్ పీసులు కింద ఉన్నాయి, బాడీ పీసులు కూడా ఉన్నాయి. ఇది చూడండి పైకి. లెగ్ పీస్ చూపిస్తాను మీకు. చిన్న ఇది పెరి కింద ఉన్నది. లెగ్ పీస్ చూపిస్తాను. లెగ్ పీస్ అన్నాడు, ఇది పెద్దది. మధ్యలో బాడీ పీస్ పెట్టేసినాడు. 2 బాడీ పీసులు, లెగ్ పీసు అన్నీ కలిపి వేసినాడు. బకెట్ చికెన్ తీసుకున్నాము. బకెట్ చికెన్లో 4 పీసులు లెగ్ పీసులు ఇచ్చినాడు, 4 పీసులు వింగ్స్ ఇచ్చినాడు. తర్వాత 6 పరిపరి ఇచ్చినాడు. పెరి ఈ ఐటమ్స్ తీసుకొని బకెట్ నిండా వేసి చేసినాడు. తీసుకొని వచ్చి తింటా ఉన్నాను. 3 పెప్సీ ఇచ్చినాడు. ఇది వర్షం పడింది, చాలా బాగుంది వెదరు. ఈరోజు ఎండగా ఉంది. ఈ పెద్దది దీన్ని చూస్తే ఇది లెగ్ పీస్ అర్థం కాలేదు, బాడీ పీస్ అనుకుంటాను. పెద్దది ఇచ్చేసినాడు. యాక్చువల్గా బకెట్ చికెన్ అంటే లెగ్ పీస్ ఇస్తాడు. ఇది లెగ్ పీస్ లాగా లేదు, పెద్దదిగా ఉంది. ఇప్పుడు దీనిపైన అంతా తినేస్తే లోపల తెల్లగా ఉంటుంది. దానికి సాస్ పోయాలి. ఆల్రెడీ వాళ్ళు రెడీ చేస్తే మనం సగం తిన్న తర్వాత మనం రెడీ చేసుకోవాలి మసాలా పెట్టుకొని. దట్ ఈస్ కాల్డ్ కేఎఫ్సీ. చిన్నది జాయింట్. పెరి అంటే ఇదే కావాలా. ఇది వింగ్స్, ఇది వింగ్స్ బాగానే ఉన్నాయి, పెద్దవి బాగుంది. టేస్ట్ పైన మాత్రం సూపర్గా ఉంటుంది. మేడి పండు బాగుంటుంది చూసేదానికి. పండు విప్పి చూడ లోపల పురుగులు ఉండ అన్నట్టుగా. బాగా ఉడుకుంటాయి. పెద్ద పీసులతోనే ప్రాబ్లం. మంచి ఆకలి పైన వస్తే కేఎఫ్సీ భలే టేస్టీగా ఉంటుంది.
తర్వాత సెకండ్ ఇది తినాలి. ఇప్పుడు మనం ఫస్ట్ మసాలా వేసిందంతా పైన తినేసినాను. ఇప్పుడు దీనికి మసాలా వేసుకొని రెడీ చేసుకొని తినాలి. అదే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పైన బాగుంటుంది, లోపలికి వచ్చేసరికి ఇలా తెల్లగా ఉంటుంది అన్నమాట. దీన్ని డీప్లో అద్దుకొని మయోనీస్లో కేఎఫ్సి రాను తెలియదు ఈ విషయం. పైన చూసి మళ్ళీ ఇంట్రెస్ట్గా ఉంటారు, లోపలిగా చూడాల్సిందే. అమెరికన్ ట్రెడిషన్. మయోనీస్ కూడా తీసుకోవాలి, మనమే కొనుక్కోవాలి. దీనికి కూడా ఛార్జ్. మనం బిర్యానీ తినేటప్పుడు బిర్యానీలో ముక్కలు ఉంటాయి కదా, అవి ఈ మాదిరి తెల్లగా ఉంటే పక్కన పెట్టేస్తాం. కానీ కేఎఫ్సీకి వస్తే మాత్రం సాస్ వేసుకొని మరీ తింటాం. ఎందుకంటే ఎక్కువ డబ్బు పెట్టుకొని అక్కడ పడేసిపోయేదానికి మనకు నచ్చదు. కాబట్టి మనం ఏం చేయాలంటే బిర్యానీ బయట పోయినప్పుడు లేదా బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి ముక్కలు లోపల ఉడకకుండా ఉంటే ఏం చేయాలంటే సాస్ తెచ్చుకోవాలి. సాస్ తెచ్చుకొని ఇదేమో అది అద్దుకొని తినాలి. ఏం ఫ్రెండ్స్, ఇలాంటివి నాకు ఇష్టం లేదు. లోపల వింగ్ చూడండి, వింగ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే లోపల కుక్ అయి ఉంటుంది. వింగ్ తిందాం, దీని కథ మనం చూస్తాం. చికెన్ పీసెస్లో ఇప్పుడు నేను చిన్నవి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే డీప్గా కుక్ అయి ఉంటాయి. పెద్దవి అయితే సరిగ్గా కుక్ కావు, లోపలంతా కూడా సరిగా ఉడకవు. అందుకని నేను ఇప్పుడు చిన్న పీసులే ప్రిఫర్ చేస్తాను. ఇది వింగ్ కాదు, ఇది పెరి. అందుకే ఎక్కడ బోన్ లేదు దీంట్లో. ఇది మొత్తము ఫ్లషే ఉంది, కండ బాగా ఉడికింది, బాగుంది. నెక్స్ట్ వింగ్ ట్రై చేద్దాం. యాక్చువల్గా వింగ్స్ 4 పీస్ అని చెప్పినారు. 4 పీస్లో ఒరిజినల్ వింగ్స్ 2 ఉన్నాయి. అంటే వింగ్స్ అంటే మనకు లోపల ఈ మాదిరి బోన్స్ ఉంటాయి. అయితే 2 వింగ్స్లో మాత్రం బోన్ లేదు, అంటే ఇది వింగ్ కాదు. ఇదేంటంటే బాడీ పీస్లో వింగ్ షేప్లో కట్ చేసి పైన అంతా ఇది వేసి పెట్టేసినారని నాకు అర్థమవుతుంది. కేఎఫ్సీలో కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయా చూడండి. ఇది వింగ్ అని ఇచ్చినారు, అక్కడ లేదు, బోనే లేదు. ఇది వచ్చి పెరి మనకు బాగా పరివేసినప్పుడు పెరి తీసుకొని తినాలి. దీని పరిస్థితి కూడా అంతే, బోన్ లేదు.